యుగంధర్ అయితే అంజలికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు. ఏ అంజలి, నా ఆశ అక్కడ చెప్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు నీ ఆశ మన ఊరు బయట ఉన్న శ్మశానంలో ఉంది, వెళ్ళి చూసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఇది ఇలా చెప్పేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. యుగంధర్ ఇలా అంటూ ఉంటాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటే, అవును, నీ ఆశ మన ఊరు బయట శ్మశానంలో ఉంది, వెళ్ళి తవ్వుకో అని చెప్పి గట్టిగా చెప్తుంది. ఆ మాటలు విని యుగంధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అంజలి చెప్పిన మాట విని ఊరు బయట ఉన్న శ్మశానం దగ్గరికి వెళ్ళి పోలీసులు తీసుకుని వెళ్ళి అక్కడ మొత్తం తవ్వించుతూ ఉంటాడు. అక్కడ ఉన్న తవ్వకంలో బాక్స్లో అయితే ఆశ కనబడుతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక యుగంధర్ అంజలి చెప్పినట్లుగానే అదిగో అక్కడ ఆశ ఉంది, చూసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. అది చూసి యుగంధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నా ఆశ చనిపోయిందా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అవును, ఆశని అక్కడే పాతిపెట్టారు అని చెప్పి అంటుంది. అది విన్న యుగంధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటాడు. ఆశ ఆశ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. చెప్పాను కదా ఆశ ఇక్కడే ఉందని, మళ్ళీ ఇంక కొత్త ఏంటి, అదిగో నీ ఆశను నువ్వు తీసుకొని వెళ్ళిపో అని చెప్పి అంజలి అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.